హాయ్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా పేరు సాగరిక, స్పెషల్ కిడ్ పేరెంట్ అండి. సందేశ్ కి 7 months థెరపీస్ ఇచ్చిన తర్వాత మధ్యలో ఆపేశాను. తర్వాత 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ సందేశ్ తీసుకొని ఎవరైతే సందేశ్ కి ఆటిజం ఉందని చెప్పారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. చాలా హైపర్ అవుతున్నాడు, అసలు కంట్రోల్ అవ్వట్లేదు మేడం, ఏదైనా చెప్పండి అంటే ఆవిడ ఒక మెడిసిన్ అయితే చెప్పారు. కానీ నేను మెడిసిన్ వేయడానికి ఇష్టపడను మేడం, నాకు వద్దు అని చెప్పాను. సరే సాగరిక, కొన్ని ఫ్రీ థెరపీ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ట్రై చేయి, వాళ్ళు ఏమన్నా నేర్పిస్తారేమో, ఖాళీగా ఉంచుకోలేను అంటున్నావు కాబట్టి, ఇంట్లో ఉంచలేను అంటున్నావు కాబట్టి ట్రై చేయి నువ్వు కూడా వెళ్ళి అంటే ఒక థెరపీ సెంటర్ కి వెళ్ళానండి. అది చాలా పెద్దది. అక్కడ ఇద్దరే థెరపిస్ట్ ఉంటారు, కానీ అక్కడికి వచ్చేది 40 members పిల్లలు అనమాట. ఫ్రీ కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టుకోలేకను, డబ్బులు లేకను అక్కడికి చాలా మంది వచ్చేవాళ్ళు. ఉండేది ఇద్దరే, ఒక స్పెషల్ ఎడ్యుకేటర్, ఇద్దరు ట్రైన్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. పిల్లలు ఎక్కువ రావడం వల్ల అందరికీ సరిగా థెరపీస్ అందేవి కాదు. ఒకరికి ఈ రోజు చేయిస్తే మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ వచ్చేది. అక్కడికి కూడా చాలా రోజులు వెళ్ళాను, 1 నెల 2 నెలల వరకు వెళ్ళాను. నాకు ఛార్జెస్ చాలా ఎక్కువ అయ్యాయి, ఎందుకంటే 2 hours జర్నీ ఉండేది. పోవడానికి రావడానికి 2.5 hour జర్నీ ఉండేది. వెళ్ళి రావడానికి ఒక రోజుకి 160 rupees ఖర్చు అయ్యేది నాకు. ఇంకా నేను వేరే వర్క్ చేసుకోవడానికి కూడా ఉండేది కాదు. మార్నింగ్ 10కి వెళ్తే సాయంత్రం 3 తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని. అక్కడ 3కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి 5-6 అయ్యేది. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేసుకొని అన్ని చేసుకుని ఇంకా నేను వేరే వర్క్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఒక రోజు అక్కడ ఉన్న సీనియర్ సార్తో మాట్లాడాను అనమాట. మాట్లాడితే సార్ ఏంటి పరిస్థితి, సందేశ్ కు ఇక్కడ సెట్ అవుతాడా సార్ అంటే, కొన్నా నేర్చుకుంటాడా సందేశ్, హైపర్ కంట్రోల్ అవుతాడా సార్ అని అడిగాను. అడిగిన తర్వాత నేను ఇంకా ఒక్క విషయం అయితే సార్ని క్లారిటీగా అడిగాను. నిజం చెప్పండి, నేను తట్టుకుంటాను సార్, నిజం మాత్రమే కావాలి సార్ నాకు. ప్రజెంట్ సందేశ్ ఉన్న సిచ్యువేషన్ లో సందేశ్ అన్ని నేర్చుకుంటాడా లేదా, వాడు అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతాడా లేదా, వాడు సొంత పనులు వాడు చేసుకుంటాడా లేదా, ఇంకెప్పటికీ ఇదే హైపర్ తో ఇలాగే ఉంటాడా అని నేను అడిగితే ఆయన చెప్పింది ఒకటే మాట, మనం డైలీ యాక్టివిటీస్ డైలీ ఖచ్చితంగా నేర్పించుకోవాలి. కొంచెం గ్యాప్ వచ్చిందంటే వాళ్ళు ఇంట్రెస్ట్ పోతుంది. డైలీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు. ఇంట్రెస్ట్ పోకుండా, అంటే నిన్న చేశారు కాబట్టి ఇవాళ చేస్తారు, ఇవాళ చేశారు కాబట్టి రేపు ఖచ్చితంగా చేస్తారు. ఇవాళ ఏడుస్తున్నారని, వాళ్ళు వద్దంటున్నారని, వాళ్ళు చక్కగా కూర్చోట్లేదని మానేస్తే ఇంకా తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉండదు అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి సందేశ్ కి ఖచ్చితంగా అన్ని నేర్చుకోవడానికి 10 years కంటే ఎక్కువ టైం పడుతుంది అని కూడా చెప్పారు. అదే రెగ్యులర్ గా మనం నేర్చుకుంటే ఒక నార్మల్ కిడ్ లైఫ్ ఎలా ఉంటది అనేది వాడు కూడా 10 years లో నేర్చుకోగలుగుతాడు. అది డైలీ కంటిన్యూ చేస్తే తప్ప. నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే, క్రమం తప్పకుండా చేయడం. వాళ్ళు నేర్చుకోకపోయినా, వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టకపోయినా, వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా మనం అనుకున్నది ప్రతిరోజు చేయాల్సిందే. ఇదైతే నేను నేర్చుకున్నానండి. సందేశ్ కి అక్కడ ఏవైతే సెషన్స్ జరుగుతున్నాయో ఆ వీడియోస్ ని క్లారిటీగా తీసి నాకు పంపించేవాళ్ళనమాట. సార్ చూసుకోండి, ట్రై చేయండి అని. అలా సందేశ్ కి జరిగిన కొన్ని సెషన్స్ అయితే నేను చూసి సేమ్ ఇలా చేయాలి అనేసి కొన్ని మెటీరియల్స్ సారే నాకు పిక్స్ పెట్టారనమాట. ఆ మెటీరియల్స్ అన్ని తెచ్చుకున్నాను. ఒక 7 items తెచ్చానండి. కొన్ని ఉన్నాయి, చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అయితే ఆ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న థెరపిస్ట్ అండి. చాలా బాగా చెప్పేవాళ్ళు, మీరు చేయగలుగుతారు, చేసుకోండి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, అక్కడికి ఇక్కడికి తిరగొద్దు, మీరే చేసుకోండి, బెటర్, మీకు రిజల్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కంటిన్యూ అవ్వండి అని చెప్పారు. సందేశ్ ఏమేమి నేర్చుకుంటున్నాడో నేను ఆయనకు పోస్ట్ పెట్టేదాన్ని, పిక్స్ పెట్టేదాన్ని. అవి చూసి చాలా మెచ్చుకునేవాళ్ళు. కరెక్ట్ వేలో ఉన్నారు మేడం, మంచిగా చేస్తున్నారు, ఇలాగే చేసుకోండి, ఆపొద్దు, ఆపితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, నేర్చుకునే అన్ని పోతాయి అని చెప్పేవాళ్ళు. ఆయన అలా మోటివేట్ చేయడం వల్ల నేను ఇంట్లో చేయించుకోగలిగానండి. సందేశ్ కి నేను ఇంట్లో యాక్టివిటీ చేయడం మొదలు పెట్టిన తర్వాత వచ్చినవి ఏమిటంటే, ఫస్ట్ ఐ కాంటాక్ట్ వచ్చిందండి. తర్వాత పేరు పెట్టి పిలిస్తే పలకడం, రావడం, ఇవి వచ్చినాయి. నెక్స్ట్ వాడిని పేరు పెట్టి పిలిచిన వెంటనే వచ్చేవాడు. ఇక్కడ ఉన్నా నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేసేవాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రషింగ్ అయితే నాకు 2 years టైం పట్టిందండి బ్రష్ చేయించడానికి. వాడు నోట్లో పెట్టుకుని వాడంతటా వాడు బ్రష్ చేసుకోవడానికి 2 years టైం పట్టింది. తర్వాత ఆ బ్రష్ చేసిన దాన్ని ఉమ్మడం, పుక్కలించడం, ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు సెల్ఫ్ లో డ్రాయర్ ఉంది తెచ్చుకోవడం, సెల్ఫ్ లో టీ-షర్ట్ ఉంది తెచ్చుకోవడం, ఫుడ్ తిన్నాక ప్లేటు కిచెన్ లో పెట్టడం, అన్నం తినేటప్పుడు వాటర్ తెచ్చేయడం, కొన్ని యాక్టివిటీస్ అయితే వచ్చు. ఇక్కడ మేము చేసేవి కొన్ని యాక్టింగ్స్ ఉంటాయి అనమాట. సపోజ్ కింద పడ్డాం అనుకోండి, వాళ్ళకి అక్కడ దెబ్బ తగిలింది, ఏడవాలి, అమ్మకు చూపించాలి, ఇవి తెలియదు అనమాట. మేము యాక్ట్ చేసి చూపించేవాళ్ళం. మేమే కావాలని కింద పడిపోయి అబ్బా దెబ్బ తగిలింది అని ఏడవడం, నాకు మా పెద్దోడు వచ్చి చూపించినట్టు, నేను దాన్ని రఫ్ చేసినట్టు, అక్కడ
కొంచెం కొబ్బరి నూనె రాసినట్టు ఇలా యాక్టింగ్ చేసేవాళ్ళు అనమాట. సేమ్ సందేశ్ కొన్ని రోజుల తర్వాత అది నేర్చుకొని వాడు ఎప్పుడన్నా పడ్డప్పుడు రుద్దుకుంటూ వచ్చి నాకు చూపించడం, కొబ్బరి నూనె తీసుకొచ్చి రాయి రాయి అని చెప్పడం చాలా హ్యాపీ అనిపించేది. మనం కూడా మన పిల్లలకి నేర్పించుకోవచ్చు అనేది నేను ఈ జర్నీలో చాలా నేర్చుకున్నానండి. అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో చాలా ఏడుపు వచ్చేసేది, వీడికి ఏం చెప్పలేనా, నేర్పించుకోలేనా, నేను ఎందుకు అసలు డబ్బులా పెట్టలేను, డబ్బు ఇంకా అనేది పక్కన పడేయాలి, ఇంకా నేను ఏం నేర్పించుకోకపోతే ఎట్లా, నా బిడ్డ పరిస్థితి ఏంటి అని చాలా ఏడ్చేదాన్ని అసలు. కానీ ఎప్పుడైతే వాడు నేను మొదలు పెట్టాక నేర్చుకోవడం స్టార్ట్ చేశాడో నాకు చాలా హోప్ వచ్చింది. ఖచ్చితంగా సందేశ్ నేర్చుకుంటాడు, వాడి పనులు వాడు చేసుకుంటాడనే హోప్ అయితే వచ్చిందండి. ఎవరైతే బయట థెరపీస్ ఇప్పించుకోలేని పేరెంట్స్ ఉంటారో మీరు మీ ఇంట్లో యాక్టివిటీస్ ట్రై చేయండి. ఫస్ట్ ఎవరో చేయిస్తున్నారు వాళ్ళు చేసినట్టే చేయాలని కాపీ అస్సలు చేయొద్దు. మన పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. అలాగే బాగా హైపర్గా ఉన్న పిల్లలకి అంత త్వరగా అంత ఈజీగా ఏదీ రాదండి, వాళ్ళకి నేర్పించడం కొంచెం కష్టమే. ఎవరైతే మన పిల్లలకి అన్నీ రావాలి అన్నీ కావాలి అని ఓపికతో నేర్పిస్తారో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. కానీ ఈ టైంలోనే వస్తుంది, ఆ టైంలోనే కంప్లీట్ అవుతుంది అనేది భ్రమ అండి. ఫైనల్గా మీతో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ 5 years జర్నీలో నాకు అర్థమైంది ఒక్కటే, ఆటిజం అనేది చిన్నది కాదు, అది చాలా పెద్దది. మన శక్తికి మించి ప్రయత్నించడం, వచ్చే ప్రతి చిన్న మార్పులో మన ఆనందాన్ని వెతుక్కోవడం, ఇది తప్ప ఇంకేమీ చేయలేమని నాకైతే అర్థమైంది. ఈ మాటకి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ అమ్మ జర్నీలో సాయం చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.